అయితే వర్షంకి పైకి ఎక్కేస్తున్నాం. రిటర్న్కి అయితే నా బండి కష్టం అని నా బండి కింద పెట్టేసి నేను రోజు జీటీ మీద వెళ్తున్నాం. వాళ్ళిద్దరు అడ్వెంచర్ల మీద వచ్చేస్తున్నారు. GoPro 4% ఉంది. పైకి వెళ్ళాక బ్యాటరీ చేంజ్ చేసి అప్పుడు మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేస్తాను. చలికి వాసిపోతుంది మాకు. GoPro అయితే ప్రస్తుతానికి 1% ఉంది. తర్వాత ఎంత అవుతుందో తెలీదు. చూసి ఛార్జింగ్ పెట్టేస్తాను నేను కూడా. ప్రస్తుతానికి అయితే ఇక్కడ వేడివేడిగా కాంటాక్ట్స్ తిందాం అనుకుంటున్నా. పైదాకా వచ్చేసాం. ఇంకంత దూరం అక్కడి నుంచి వచ్చాం. కింద నుంచి వాసిపోయింది. పైకి వచ్చేసరికి Day 3 వీడియో ఇది. అబ్బో Day 3 ఉన్న అన్నిట్లో కన్నా అన్ని రోజులు బండి కష్టపడింది, ఇవాళ మేము కష్టపడ్డాం. బ్రో కూర్చో మాకు దాని మీద. పైన వ్యూ పాయింట్ కవర్ చేసేసాం. ఇంక ఇక్కడ నుంచి అరకు బయలుదేరాలి. బ్యాచ్ మొత్తం కింద దిగి వెళ్ళిపోతున్నాం. బ్రో అయితే మేము కెమెరా తీసుకొచ్చి మమ్మల్ని తీసుకోవటం ఏమో కానీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరినీ తీయటం చాలా ఎక్కువైపోయింది మాకు. కాకపోతే అది కూడా ఒక ఎక్స్పీరియన్సే. నైట్ మాత్రం అసలు వేరే లెవెల్ అనమాట. నైట్ 9:30 అయిపోయింది వచ్చేసరికి. ఈ బాట ఇక్కడ సపరేట్ పెట్టించాను అనమాట. బ్రౌన్ అడిగితే పెట్టాడు. దీంతో పాటు భలే ఉంటుంది ఈ వెదర్లో. చూడండి మొత్తం ఫాగ్. హాయ్ బ్రో, ఛానల్ పేరేంటి బ్రో? అజయ్ ఎక్స్ప్లోర్ 24. సో ఆ ఛానల్ బ్రో, ఆ ఛానల్ నీ ఛానల్ ఏంటి బ్రో? సిగ్గుపడతాడు. సైకో అజయ్ 24. అది సోదిగాడే మాట నమ్మకం. సో ప్రస్తుతానికైతే తినేసి ఇక్కడ నుంచి బయలుదేరి అరకు వెళ్ళిపోతాం. రైడ్లో ఉండే వ్యూ తర్వాత చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే తినాలి. కొండెక్కేసరికి పులుసు గారిపోయింది ఒక్కొక్కరికి. Right now we are starting Vanajangi to Arku with the GT 650 and Wisdom SX 250 plus Hero Splendor from Gunturu. We are from Tadepalligudam. రాత్రి మన అడిగి చలేస్తే మా తమ్ముడు ఒక ఐడియా చెప్పాడు. ఐడియా ఏంటంటే చూసారా అందరూ కోళ్ళు పందాలు చూసారు భయ్యా. బాగా వేస్తున్నాను, బాగా వేసుకుని గుమ్మే నేనైతే వెనకాల పడిపోయిందిరా. నేనైతే ఇంకేమంటారు అంత ఫన్నీగా చేయకూడదు, మరి బాగా చేస్తాను. ఏదైనా కానీ సౌండ్లో ఇదే ఫస్ట్. అదే అంటారు మెత్తగా. రెడీ, అరకు స్టార్ట్ అయిపోయాం. ఇక్కడ నుంచి అరకుకి వెళ్ళడానికి 11:30 అట్లా పడుతుంది. సో చూడాలి ఎంత తొందరగా వెళ్తామండి. మ్యాక్సిమం రోడ్డు కవర్ చేయలేకపోవచ్చు. ఛార్జింగ్ లేదు GoProలో కూడా.
మధ్యలో ఛార్జింగ్ ఏమైనా స్లో చేసి ఆపితే ఎక్కడైనా ఛార్జింగ్ కేబుల్ పెడతాను. సో రైట్లో అయితే పెడతాను. సో అదే వీస్టామ్ తీసుకున్నాడు. యాజ్ మన జీటీఏ తీసుకున్నాడు. లగేజ్ మొత్తం తీసుకున్నాం. మన అదే ఫ్లై బై చేస్తున్నాడు. మొత్తానికైతే వీలైనంత త్వరగా అరకు వెళ్ళాలని ఫిక్స్ అయిపోయాం. గట్టిగానే క్రూజింగ్ చేసేటట్టున్నాం. ఒక యావరేజ్న 60-70 ఘాట్ రోడ్లో 70-80 క్రూజింగ్ చేస్తామని అనుకుంటున్నాం. చూద్దాం. అంటే ఇప్పుడే కాబట్టి నిద్ర లేచింది, కొంచెం టైం పడుతుంది టర్నింగ్స్కి వాటన్నిటికి అలవాటు పడటానికి. ఒకసారి అలవాటు అయిపోయిందంటే ఇంకా బండి ఎక్కడ ఆగే పరిస్థితి లేదు. నా బండి లీన్ యాంగిల్ తక్కువ చాలా. సో వాళ్ళలాగా నేను ఘాట్స్లో లీనింగ్ చేయాలంటే మాత్రం కంపల్సరీగా వెళ్ళిపోయారు వాళ్ళు. సిగ్నల్ వస్తే ఒకసారి ఫోన్ చేయి. సర్లే ఎటైతే ఉందిలే. సో నా షూస్ అబ్రో షూస్ అయితే ప్రస్తుతానికి అయిపోయినాయి. అబ్రో నార్మల్ షూస్ వేసుకున్నాడు ప్రస్తుతానికి. అబ్రో చెప్పులు నేను వేస్తున్నాను. ఓ మై గాడ్, బ్రేక్స్ గట్టిగానే ఎంగేజ్ అయ్యాయి. బ్రేక్స్ పొద్దున్న చలికి పనిచేయవని అనుకున్నా, కానీ బాగానే పనిచేసినాయి. ఇందాక చెప్పినట్టు నా బండికి లీన్ యాంగిల్ తక్కువ. సో లీన్ చేసేటప్పుడు బండికి ఎంత క్లోజ్గా నేను వస్తే బండి అంత స్మూత్గా లీన్ అవుతుంది, టైర్స్ జారకుండా. ఇన్ కేస్ నేను లీన్ చేసేటప్పుడు పైకి ఇట్లా లేచి కూర్చున్నానంటే మాత్రం కంపల్సరీ బండి సైడ్కి స్కిట్ అయిపోతుంది. మెయిన్ ఫ్రంట్ టైర్ అనమాట. ఎందుకంటే బ్యాక్ సైడ్ బాగా వెయిట్ ఉంది కాబట్టి కంపల్సరీ అక్కడ జారే ఛాన్సే లేదు. జారితే ఇస్తే ఫ్రంట్ టైరే జారాలి. ఫస్ట్ బ్రేక్ సెకండ్ చేసి రైస్ ఇవ్వకుండా లీన్ చేసి లీన్ టర్న్ అయిపోగానే మళ్ళీ లీన్ లేపుతున్నా అన్నప్పుడు రైస్ ఇస్తే సరిపోతుంది నా బండికి. వాళ్ళ బండి అట్లనే క్రూజ్ చేస్తుంది. సో అరకు అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. చలి మాత్రం ఒళ్ళుకు మామూలుగా లేదు. చలి చాలా ఎక్కువ ఉంది ఇక్కడ. ఎండ ఈ జాన ఉడుతున్నా సరే చలి విపరీతంగా ఉంది. ఎక్కడెక్కాలి?
రా ఎక్కించుకోవచ్చుగా. పక్కన వ్యూ ఏమన్నా ఉందా అసలు? ఇంకా గ్రీన్ కలర్ ఉంటుంది. కానీ ఒక పెయింటింగ్ తయారు చేయాలంటే రకరకాల కలర్స్ వాడాలి. కానీ ఇప్పుడు ఒక గ్రీన్ కలర్తో ఓన్లీ ఎంత బాగుందో చూడండి. దిస్ ఈస్ కాల్డ్ హార్ట్ ఆఫ్ గాడ్. లిటరల్లీ జనాలందరూ లేకపోతే పాండోరా గ్రహంలో ఉన్నట్టు ఉంటుంది అదంతా ప్లేస్ మొత్తం. చాలా అద్భుతంగా ఉంది. ఓ మై గాడ్. ప్రకృతి రిసార్ట్. హోనం అయిపోయింది నిన్న రాత్రి రైడ్కి. కాకపోతే నైట్ ఎలాగో ఒక 3-4 గంటలు నిద్ర అయితే వచ్చింది. పొద్దున్నే మళ్ళీ వ్యూ పాయింట్ దగ్గరికి వెళ్తాం. 5:00 లేచాం. మేము 11:30 కల్లా పడుకుని పోయాం. నిద్ర వచ్చేసింది నాకైతే. లిటరల్లీ నిన్న డ్రైవింగ్లోనే కొంచెం కునిపట్టింది. అందుకని వెంటనే మళ్ళీ ఆపేసి చేసుకొని వెళ్ళాం. అప్పుడు అయితే లిటరల్లీ వచ్చి ఒక సెట్ వేసుకున్నాడు అనమాట. లోపల బండి కూడా లేదు. ఎలా భరిస్తున్నాడు ఈ చలికి. రైట్ నా అయితే కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాం. సో ఇక్కడ లోపల మొత్తం ఎక్స్ప్లోర్ చేసి జస్ట్ లైట్గా ఫొటోస్ తీసాం. లోపల కెమెరా ఏం వాడలేదు, జస్ట్ చూద్దామని. ఎక్కువసేపు ఏం వాడలేదు, జస్ట్ ఒక 2-3 మినిట్స్ అంతే. నెక్స్ట్ ఇంకా ఇక్కడ నుంచి కింద క్రూజ్ చేసుకుంటూ వెళ్ళిపోతాం డైరెక్ట్ వైజాగ్. నెక్స్ట్ స్టాప్ వైజాగ్. వెళ్ళిపోయి అక్కడి నుంచి చెప్పండి. వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? అమ్మా ఇంగ్లీషు కాదు. అది ఏమో ఉండదు వెళ్తే కమెంట్స్ నువ్వే చెప్పేది కమెంట్స్ లో అడగాలి. ఇది చూసుకోండి పైన యాక్షన్ పురం రాష్ట్రంగా గోపురం కనిపెట్టదు. సో నెక్స్ట్ అయితే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇప్పుడు క్రూజ్ చేసినట్టు ప్రశాంతంగా క్రూజ్ చేస్తే ఓకే. ప్రశాంతంగా 80, 90, 100 సరిపోద్ది. 100 వెళ్ళమాకు. నాది 100 వెళ్ళదు. ఘాట్స్ లో ఘాట్స్ లో నాది 75కి వెళ్ళిపోతుంది. 75, 65 కూడా దిగిపోతుంది. పైకి ఎక్కట్లేదు. సో అప్పుడు సో రైట్ లో అయితే కాఫీ ప్లాంటేషన్ దగ్గరికి వచ్చాము. చూసాము, అయిపోయింది. ఇక నెక్స్ట్ బయలుదేరి వెళ్తున్నాము. నెక్స్ట్ అయితే వైజాగ్లోనే స్టాప్. తిన్నది కాక ఫస్ట్ భోజనం చేయాలి. భోజనం చేసిన తర్వాత వైజాగ్ వెళ్ళిపోతాం డైరెక్ట్గా. రోడ్స్ మాత్రం చాలా డేంజరస్గా ఉన్నాయి నా బండికి. వాళ్ళ ఇద్దరు బండ్లు ఓకే. వ్యూ మాత్రం నెక్స్ట్ లెవెల్ అనమాట. పొద్దున మేము వచ్చే టైంకి మంచు చాలా ఉంది, ఇప్పుడు తగ్గిపోయింది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం పదండి. అసలు ఫాగ్ తగ్గిపోయింది అనుకున్నాం, కానీ ఇటు మౌంటైన్స్ వైపు ఉంది బ్రో. మనం ఇప్పుడు అటు నుంచి వెళ్తాము, ఇటు వెళ్ళి అలా అటు వెళ్తాం అనమాట. సూపర్గా ఉంది అసలు. లీన్ చేయొచ్చు అయితే. ఇంకా నా బండి లీన్ అవుతుంది ఇంకా ఇక్కడి నుంచి.
తెలుసు నీకు.